విజయం పొంది విజయ ఢంకా మోగించి గెలిచి వీరత్వంతో వీరుడిగా ఇంటికి వస్తుంటే తన కుమార్తె భార్య ఇంటి వారందరూ ఎదుర్కొని వచ్చినప్పుడు ఎవరి మొక్కలోనైనా నవ్వు ఉంటుందా, లేకపోతే అయ్యో అని బట్టలు చింపేసుకుంటారా? అక్కడ ఏముంది చూడండి, తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి అన్నాడు కదా. ఆ సందర్భంలో ఒకసారి మీరు మనసు పెట్టి మీ ఒక చిత్రాన్ని ఊహించుకుంటే బట్టలు చింపేసుకున్నాడట. నీవు నన్ను బహుగా కృంగ తీసిన వారిలో ఒకతవై ఉంటివి అన్నాడా లేదా కింద? నీవు నన్ను బాధించి వారిలో కృంగతీసిన వారిలో ఒకతవై ఉన్నావమ్మా అని తన కుమార్తె విషయంలో ఏ తండ్రి అయినా విజయంతో ఇంటికి వచ్చినప్పుడు ఎదురుపడిన తన కుమార్తెను చూసి, కొడుకును చూసి, భార్యను చూసి ఆనందంతో మనదే విజయం అని ఆనందపడాలి కదా. మరెందుకు దుఃఖపడుతున్నాడు? ఏంటంటే మొక్కుబడి చేసుకున్నాడు ఒకటే. ఏంటా మొక్కుబడి? నేను యెహోవాకు మాట ఇచ్చానమ్మా, గనుక నేను వెనుక తీయలేను. ఏమిటి యెఫ్తా జీవితం ఎలాంటి జీవితము, ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఎలాంటి నేపథ్యం, ఇంత భక్త మనకుందండి. మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తాం, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తాం, చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకున్న కుటుంబం. కొంతమంది అంటారు మేము పుట్టు క్రైస్తవులం అంటారు. పొట్టు క్రైస్తవులు కాదు, పుట్టడమే క్రైస్తవుల కుటుంబం అంట. అంటే క్రైస్తవుడికి కొడుకు పుడితే క్రైస్తవుడు అవుతాడా? వీళ్ళకైతే అజ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవి, బైబిల్ జ్ఞానం కనీసం లేనటువంటి మాటలు అవి. మా కుటుంబమే క్రైస్తవ కుటుంబం, మాది పుట్టు క్రైస్తవులు తెలుసా అన్నాడంటే అర్థం ఏంటి? రక్షణ అనేది పుట్టడంతో వచ్చేలేదని దేవుడు చెప్తే వీళ్ళంటారు మా కుటుంబమే క్రైస్తవ కుటుంబం, మా కుటుంబమే పుట్టి గుడ్డివాడు అక్కడ ఉండే. నేను 9వ అధ్యాయం యోహాను సువార్తలో అన్నట్టు పుట్టి గుడ్డివాళ్ళగా అలా వస్తుందేంటి? పుట్టు క్రైస్తవం ఉండదు. పుట్టిన తర్వాత క్రీస్తుని తెలుసుకుని నీ పాప గత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు అంగీకరిస్తే ప్రభువుని, అప్పుడు నువ్వు క్రైస్తుడు అవుతావు. ఇప్పుడు నా కొడుకు పుట్టాడు, ఎక్కడున్నాడు? నా కొడుకు పుట్టాడు, ఇప్పుడు తిరుగుతున్నాడు చూసారు మీ మధ్య. క్రైస్తవుడు అయిపోలే? అవలేదు. పెరిగి పెద్దవాడైన తర్వాత క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ తెలియని తనంలో నా కొడుకు అనొచ్చు, పెద్ద అయిన తర్వాత స్కూల్లోకి వెళ్తారే మేము మా కుటుంబం పుట్టు క్రైస్తవులు అన్నాడు అనుకోండి, తెలియని తనం అది. చిన్నపిల్లడు కాబట్టి తెలియదు. 50, 60, 70 ఏళ్ళు వచ్చినా కూడా ఏం మాట్లాడతారంటే చాలా మంది అవివేకంగా ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చినోడు కూడా పోని వాళ్ళని పక్కన పెడతాం, నిజంగా భక్తిగా ఉంటున్నామని చెప్పి బైబిల్ బాగా చదువుకుంటూ ఎప్పుడు చూసినా బైబిల్ ముందేసి కూర్చుని మొహాలు ఉంటాయి కొన్ని. వీళ్ళల్లో కూడా కనపడిన భక్తి ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ యెఫ్తా అనేటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎలా ఉంది? తల్లిదండ్రుల ప్రేమ లేదు, చిన్నప్పటి నుంచి ఏదో అల్లారం ముద్దుగా అన్నం తినిపించి గోరు ముద్దలు తినిపించి తల్లి లేదు, వేశ్యకి పుట్టిన కుమారుడు. పోనీలే తండ్రి పాపం నాకు పుట్టాడు కదా ఇంటి దగ్గర పెంచుకుంటున్నట్టు, తనకు భార్య ఏమో ఆల్రెడీ కుమారులకు అంది, వాళ్ళేమో కొంచెం పెద్దోడైన తర్వాత వీళ్ళు కూడా పెద్దోళ్ళు అయిన తర్వాత నువ్వు మావాడు కదరా, మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యం లేదు, వీడు మళ్ళీ పెద్దోడైతే మళ్ళీ మన దాంట్లో వాటాకు వస్తాడని చెప్పి వీళ్ళు బయటికి తరిమేశారు. తరిమేస్తే అంటే కొంచెం ఊహొచ్చిన తర్వాతప్పటికి తరిమేశారండి. ఇంకా అతనికి ఏం తెలుస్తుంది భక్తి? అతనికి ఏం తెలుసు యెహోవా అంటే? అతనికి ఏం తెలుసు దేవుడు అంటే? అతనికి ఏం తెలుసు చర్చ్ అంటే? అతనికి భక్తి ఏం అర్థమవుతుంది చెప్పండి? అలాంటి స్థితి అతనిది. సరే బయటికి పోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా పోనీ నీలాంటి వాళ్ళు చేరదీసి కొడుకుగా పెంచుకుని బాగా చూసి బాగోగులన్నీ చూసుకున్నారా? అలా ఉందా? పోనీ ఎక్కడ చెప్పాడు? అక్కడ లేదు. ఎవరి చుట్టూ తిరిగాడు? అల్లరి జనం వచ్చేతో సంచరించాడు. ఊరి చివరిన పోకిరీలతో వ్యసన పరులు అనేటువంటి వారితో తిరిగాడు. అలాంటి జీవితం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందా? మన జీవితాలు లేవు అలాగా, క్రైస్తవుల జీవితాలు లేవు అలాగా, అంత విశ్వాసంతో అంత భక్తిగా లేవు. ఇతను భక్తి చూడండి ఎలా ఉందో. యెహోవాకు నేను మాట ఇచ్చానంతే. చూసారా ఏమిచ్చాడట? దేవుడికి నేను మాట ఇచ్చానంతే. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తన కూతురుతో చెప్తున్నాడు. అమ్మా నా కుమారి, నాకు ఈ బాధ వస్తుంది కానీ నేనేం చేయలేను. ఎందుకో తెలుసా? నేను మాట ఇచ్చాను. ఎవరికి? యెహోవాకి, దేవునికి మాట ఇచ్చాను కాబట్టి నేను వెనుక తీను. మన తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు ఉంటారా? నువ్వు ఉంటావా? నేను ఉంటానా? ఉన్నారా? యెహోవాకు మాట ఇస్తే నెరవేర్చాలి కదా. ప్రతి ఆదివారం మానకుండా నేను 52 ఆదివారాలు వస్తాను.
అదేంటది? మాట ఇచ్చాం. ఏమిచ్చావు? మాట ఇచ్చావు. మరి మాట ఇచ్చి మొక్కుబడి చేసుకున్న నువ్వు తప్పావేంటి? మరి 52 ఆదివారాలు రాలేదు. నీ భక్తి, నువ్వు భక్తిపరుడువా? ఎందుకు మిస్ అవుతున్నావు? దేవుని సన్నిధి ఎందుకు మిస్ అవుతున్నావు? మాట ఇచ్చాం కదండి. ఏమండి, జనవరి 1 రోజున ఏమనుకుంటామంటే ఇదేంటిది, మనకి ఇది అలవాటు పడిపోయాం కదా. చిన్న మొక్క, ఒక మొక్కే, ఆ మొక్కలో 2 లైన్లు మొక్కలో పదాలు ఉంటాయి. నీవు బహుప్రియుడు గనుక, అది నాకు వచ్చింది, ఎప్పుడో వచ్చింది అది గుర్తు. అంటే చిన్నప్పుడు తీసుకున్నాను. తెలియనితనంలో, వాక్య జ్ఞానం పరిపూర్ణంగా సరిగ్గా తెలియనితనంలో తీసుకున్నాను. అప్పుడు దానియేలు గారితో దేవుడు అన్నమాట, నీవు బహుప్రియుడు కనుక నేను బాగా హెచ్చిస్తాను, గొప్ప చేస్తాననే మాట ఉంది. అబ్బా, అప్పుడు నేనేమనుకున్నానంటే, అబ్బా శబాష్, నీవు బహుప్రియుడివి. ఎవరు? నేనా? నేనెవరిని? దేవునికి బహుప్రియుడిని అని నేను అనుకుంటాను. నేను దేన్ని బట్టి? ఆ వాగ్దానాలు పెట్టే వాళ్ళకు ఉండాలి అసలు. ఇది దిమాక్. దిమాక్ అంటే హిందీలో బుద్ధి. ధీ అంటే ఏంటి తెలుసా మీకు? తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి ధీ అంటే ఏంటి తెలుసా? బుద్ధి అని, తెలివి అని. ఎందుకు పడుతున్నారు అసలు అవి వాగ్దానాలు? ఎస్తేరు గారి గురించి చెప్పిన మాట నీదా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈయన మరి అది రాయట్లేదు వాళ్ళు, ఎందుకంటే తెలిసిపోద్దని. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాననే మాట కూడా రాసి పెట్టేస్తే బాగుండే మీకు నుంచి కొంతమంది పాస్టర్ గారులు పెట్టేయలేక. అప్పుడు నీలాంటోడికి అది ఎవడికోడికి వచ్చేది కదా. ఇప్పుడు 100 పెట్టాం, 100 మంది ఉన్నారు ఎదురుకుండా చర్చిలో, ఎవడోడికి వస్తుంది కదా. అది లాటరీ తీస్తే ఎవడోడికి వస్తుంది. ఇప్పుడు మేము ప్రాక్టికల్స్ చేయిస్తాం. ప్రాక్టికల్స్ 20 మంది ఉంటారు బ్యాచ్కి. 4 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి, ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్లు. 4 రేషియో చూస్తే ఒక్కొక్కడికి ఒక ఎక్స్పెరిమెంట్ 5గురికి వెళ్తుంది. ఒక ఎక్స్పెరిమెంట్ 5గురికి వెళ్తే 4 కదా, 4 5 20. చీటీల మీద రాసేసి నెంబర్లు వేస్తాం. 1 అనే ఎక్స్పెరిమెంట్ 1 5 వేస్తాం, 5 వేస్తాం. 1 అనే నెంబరు, 2 అనే నెంబర్ 5 వేస్తాం, 3 అనే నెంబరు 5 వేస్తాం. అలా అన్నీ 5 వేస్తాం, కలిపేస్తాం ఇలాగా. అరే లాటరీ తీసుకుంటే కుర్రోళ్ళు అంటాం స్టూడెంట్స్ని. ఆడొచ్చి ఒక చీటీ తీస్తాడు, ఏదోటి వస్తుంది కదరికి. ఈ 100 వాగ్దానాల్లో ఏదో ఒక వాగ్దానం నీ మొహానికి కూడా వస్తుంది కదా. దేవుడు నీతో చేసిన వాగ్దానం ఇది అని భ్రమపడిపోతున్న క్రైస్తవ లోకం ఇది. భ్రమపడిపోతున్న లోకం ఇది. ఈయన భక్తికి మన భక్తికి సంబంధం ఉంది అసలు? నేను యెహోవాకు మాట ఇచ్చానమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చాను, వెనుక తీయను. ఏం తీయను? వెనుక తీయను. నీకు ఏదైతే నేను చేస్తాను అంటే, నేను ఏదైతే మొక్కుకున్నానో మొక్కుబడి చేయాల్సిందే నేను. అయ్యో కూతురు కదా అని కన్న పేగు ప్రేమ బట్టి, పేగు బంధాన్ని బట్టి దేవుడికి ఇచ్చిన మాటను తొక్కేలేదు. దేవుడికి మాట ఇచ్చాను, నెరవేర్చాలంతే. ఆమె దగ్గరికి వెళ్దాం ఆవిడ దగ్గరికి. ఆవిడ ఇంకా గొప్పతలా కనపడుతుంది మనకి. తండ్రి దగ్గర ఎంత ఉందో అసలు అతని బ్యాక్గ్రౌండ్ అస్సలు బాలేదు. కానీ ఇంత భక్తి ఎలా వచ్చిందండి? ఇది నాకు బుర్ర పాడైపోతుంది అనమాట. ఇంత భక్తి ఎలా వచ్చింది మీరు చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఇంత దేవుని దగ్గరికి వచ్చి మందిరాల్లో తిరుగుతున్న మనకే లేదే, ఇతనికి ఎలా వచ్చిందండి? మొక్కుకున్నావు, మొక్కుబడి వెనక తీసేసావు. బాప్తిసం ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఒడంబడిక చేసావు, మొక్కుకున్నావు, ఇక నుంచి నేను పాపం చేయనన్నావు, మరి ఎందుకు చేస్తున్నావు? ఆదివారం తప్పకుండా వస్తానన్నావు, మరి ఎందుకు రావట్లేదు? దేవా నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వింటానన్నావు, ఎందుకు వినట్లేదు? అన్నావు, మాట ఇచ్చావు. పైగా నీ బ్యాక్గ్రౌండ్ అంటే పుట్టు క్రైస్తవ కుటుంబం అనేది, నీ పుట్టు క్రైస్తవ కుటుంబం అనేది. పోనీ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు నీ పిల్లల కుటుంబం క్రైస్తవులే. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ ఉంది నీకు దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని. మాట ఇచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని సన్నిధి మిస్ అవ్వకుండా వస్తానన్నావు, మరి ఎందుకు మిస్ అయ్యో? అంటే నువ్వు భక్తి పరుడివి, భక్తి పరురాలువి కాదు. మాట ఇచ్చామంటే చేయాల్సిందేనండి. దేవుని పరిచర్య ఎలాంటిదో తెలుసా? దేవుని పని అంటే పౌరుషం కలిగి చేయాలి. పౌరుషం అంటే 4-5 మాటలు గట్టిగా దెబ్బలాడటం కాదు. పౌరుషం అంటే పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టడం కాదు. పౌరుషం అంటే చూసుకుందాం రారా, ఇది కాదు పౌరుషం అంటే. నీతి నిజాయితీకి నిలబడటం పౌరుషం అంటే. బైబిల్ ప్రకారంగా ఏంటి పౌరుషం అంటే? నీతి నిజాయితీకి పరిశుద్ధతకు నిలబడటం, అది పౌరుషం అంటే. యెఫ్తా నిలబడ్డాడు. సొంత లీగల్గా భార్యకి పుట్టిన బిడ్డలు లేరు అలాగా. అంటే చర్చికి క్రమంగా మానకుండా వెళ్ళేవాడు,
క్రమంగా మానకుండా వెళ్తున్న వారిలో లేని భక్తి ఈ యెఫ్తాలో ఉంది. సరైన తల్లిదండ్రుల ప్రేమ నోచుకోకుండా ఉన్న స్థితిలో ఉన్న ఇతనికి ఆ భక్తి ఉంది. మనకే లేదు. బైబిల్ చదువుతున్నట్టే కనబడతారు, ప్రార్థన చేస్తున్నట్టే కనబడతారు, విశ్వాసులు అనేట్టుగానే కనబడతారు. కానీ దేవుని మాటల దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎవరో మనం ఎవరమో. మ్రొక్కుబడి చేసుకున్న ఈ యెఫ్తా జీవితం చూస్తే దేవునికి మాట ఇచ్చిన తల్లి మాట మేరను. ఒకసారి గుర్తు చేసుకో ప్రియ సోదరి సోదరుడా, మీరు కూడా ఒకవేళ దేవునికి ఇచ్చిన మాటలు ఎన్నో ఉండుంటాయి. అవన్నీ మీరు జ్ఞాపకం జ్ఞప్తికి తెచ్చుకోండి. చాలామందిని భయపడుతుంటారు. దేంట్లో చెప్పనా, దేవుడికండి నేను 20,000 ఇస్తానండి, ఎప్పుడో మర్చిపోయానండి. దేవుని మందిరానికండి నేను కుర్చీలు కొంటానన్నానండి, మర్చిపోయానండి. అమ్మో భయంగా ఉందండి, చాలా భయంగా ఉంది, ఎప్పుడో గుర్తొస్తుంది వీడికి. లేకపోతే దేవుని మందిరానికి పలానా వస్తువు కొంటానని అనుకోనానండి, చెప్పేసానండి అందరం, కానీ మర్చిపోయానండి, పరిస్థితులు బాగోలేక కొనలేకపోయాను. అంటే మొక్కుబడి అంటే వీళ్ళ దృష్టిలో భయపడే దేనికంటే దేవుడికి నేను చేస్తానన్న వస్తువు, ఇస్తానన్న వస్తువు, చేస్తానన్న పని చేయలేకపోతే ఏమైపోతానో, ఏ నష్టం చవి చూస్తానో అని భయం వీళ్ళకి. మరి దేవునికి నువ్వు ఇచ్చిన మాటలు ఎన్నిచ్చుంటావు భక్తి కోసం. నిన్ను ఆరాధిస్తానన్నావు, అన్నావా అనలేదా? నోటి మాటలతో అబద్ధాలు మాట్లాడుతుంటాం. ఆ నోటి మాటలతోనే ముందు ఒక మాట మాట్లాడతాం, వెనకాల ఒక మాట మాట్లాడతాం. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకోండి, ఆ కల్మషం అక్కడతోనే పోద్ది. ఇద్దరు ఏమవుతారంటే సహోదరులు అవుతారు. మా కాలేజీలో ఒక ప్రిన్సిపల్ గారు ఉండేవారండి, పేరు చెప్పలే కానీ లైవ్ చూస్తారేమో, గతంలో పనిచేసిన ఆయన. ఒక మాట అనేవాడండి మా స్టాఫ్ మధ్యలో, మీలో మనకి ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే ఒకరికొకరు అనేసుకోండి. ఏమన్నాడు చెప్పనా, మంచి మాట, బైబిల్ని బట్టది. ఒకరికొకరు తిట్టేసుకోండి, ఏదైనా అనేసుకోండి, కక్కేసుకోండి బయటికి. నువ్వు ఆయన అనేసుకో, ఆయన నిన్ను అనేసుకోండి. లోపల ఉంటేనే ప్రమాదం. కుళ్ళిపోయి స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏదో గురించి బరస్ట్ అవుతాడు వాడు. మనసులో దాచుకోకండి. మనసులో దాచుకుంటే అది ఏమవుతుంది, కయ్యనులాగా దారితీస్తుంది. కయ్యను మనసులో పెట్టేసుకున్నాడు, పగ పెంచుకున్నాడు తన సహోదరుడి మీద, చివరికి హత్యకు దారితీసింది. సొంత తోడబుట్టిన తమ్ముడి మీద చంపేశాడు. నీకు ఏదైనా ఉందా, ఓపెన్ అయిపోండి. భార్య భర్తలో ఏదైనా ఉందా, లోపల ఒకరోజు లోపల డోర్ వేసేసుకుని లోపల తిట్టేసుకోండి. నిజంగా ఇవన్నీ బైబిల్ని బట్టి తీసినటువంటి థియాలజీలో చెప్పబడిన మాటలు. ఇవన్నీ బైబిల్లో ఉన్న సంగతులే. లోపల పెట్టుకోకయ్యా, బయటికి చెప్పేయి. నీ మనసులో ఏదైనా బాధ ఉందా చెప్పేయి. అమ్మ నీ మనసులో ఏదైనా బాధ ఉందా చెప్పేసుకో, అనేసుకోండి. అప్పుడు అనేసుకుంటే ఓహో నీ బాధ్యత నా బాధ్యత, ఓకే సరేరా. ఫైనల్గా ఏమైపోవాలి అప్పుడు, అమ్మా ఇదే నీ బాధ, ఇప్పటివరకు చెప్పలేదారా, ఇదే అమ్మా నీ బాధ, సరే ఏదో అయిపోయిందిలే, నేను నిన్నాను నువ్వు నన్ను అన్నావు, ఓహో నీ మనసులో నా మీద అలా ఉందా, నా మనసులో నీ మీద అది ఉందా, తెలిసిపోయింది కదా. ఇక అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన ఇద్దరం ఫ్రెండ్స్ కలిసిపోదాం. ఫైనల్గా వచ్చే రిజల్ట్ అది. కక్కేస్తే కక్కుకున్నాడు ఎలా ఉంటాడంటే పక్కనే ఉంటారు, కానీ ఏమవుతుందంటే చివరికి పగ పెరిగి అసూయ కాస్త ఏమవుతుంది, పగగా మారి పగ కాస్త చంపడానికి కూడా వినితీయదు. మాట ఇచ్చావంటే దేవునికి, అన్నావు కదా బాప్తిసం పొందిన రోజున, జీవించేవాడు నేనే కదా ఇకను నా యందు క్రీస్తే జీవిస్తాడన్నావు. అన్న మాట ఏమైంది ఇప్పుడు, వస్తువు ఇస్తానని ఇవ్వలేదని ఏదో దేవుడు ఏదో చేసేస్తాడని అనుకోక, మరి ఎన్నో మాటలు ఇచ్చావు. ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తానంటే ఎత్తుతారు, వద్దు దయచేసి ఎత్తొద్దులే, మళ్ళీ మీరేదని అనుకుంటారు, ఎత్తొద్దు. కానీ మీకు తెలుసు కదా, మీ హృదయాలకు తెలుసు, మీ మనసులకు తెలుసు, దేవునికి మనం ఏమైతే ఒడంబడిక చేసామో, ఏమైతే మురుకుబడి చేసామో. ప్రభువా ఏంటి, ఇండియా ఈజ్ మై కంట్రీ అని మొదలెడతాం కదా మనం స్కూల్స్లో. భారతదేశం నా మాతృభూమిని ప్రమాణం చేస్తూ ఉంటాం, ప్రతిజ్ఞ. బాప్తిసం పొందిన రోజున మనం అందరం చేసిన ప్రతిజ్ఞలే. ఆడు పెద్ద ప్రతిజ్ఞలు పోయాడురా, పెద్ద ప్రతిజ్ఞలు చేశాడు అంటారు చూడండి, పెద్ద ప్రతిజ్ఞలు చేశాడని ఇప్పుడు అంటారు, నువ్వు చెయ్యి నెరవేర్చకపోతే అంటారు. మనం కూడా నెరవేర్చట్లేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే నువ్వు కూడా ప్రతిజ్ఞలు చేసేవరా, అంతే. యెఫ్తా అలాంటి వాడు కాదు,
ప్రతిజ్ఞ చేశాడు, మొక్కుబడి చేశాడు. అమ్మా నా కుమారి, నేను వెనక్కి దీని కన్న బిడ్డైనా సరే నేను చేయాల్సిన చేసేస్తా. కిందప్పుడు ఆ కూతురు అంటుంది, కిందకి వద్దాం, నేను యెహోవాకు మాట ఇచ్చావా? ఏమంటుందా అమ్మాయి? అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింపజేయ వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చానమ్మా, గనుక వెనుతీయకలేననగా ఆమె అంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా? ప్రశ్న చూడండి అక్కడ. మన ఊళ్ళో ఏమంటారు తెలుసా? నువ్వు మాట ఇచ్చావు నా గురించి. నిన్నెవడమ్మన్నాడు మాట? నాకు గుండు కొట్టేస్తే నువ్వు మొక్కుకోవటం ఏంటి? వాళ్ళ నాన్నని ఏమనాలి అసలు యాక్చువల్గా? నన్ను బలిచ్చేస్తాను లేకపోతే నన్ను ప్రతిష్ఠిస్తానని నువ్వు మొక్కుకోవడం ఏంటి? నా జీవితాన్ని పణంగా పెట్టడం ఏంటి? నిండా నాకు కనీసం 18 ఏళ్ళు రాలేదే, ఇప్పుడే 17 సంవత్సరం, 18 ఏళ్ళు కూడా నిండలేదు. 100 ఏళ్ళ నా జీవితాన్ని 100 నిమిషాలకి తాకట్టు పెడతావా? నువ్వేదో దేవుడికి మాటిస్తే నీ గురించి ఇచ్చుకో, నీ గుండు కొట్టించుకుంటాను అనుకో, నీ తల తీసుకుంటాను అనుకో, నీ నా జీవితాన్ని పణంగా పెడతానంటున్నావేంటి? అనే డైలాగులు మనయ్యే. ఈ డైలాగులు ఎవరే? మనయ్యి. విశ్వాసులే, భక్తిపరులే, గొప్ప గొప్ప భక్తులు అనిపించుకుంటున్న కుటుంబాలే. కానీ పిల్లలు ఏమంటారు? నిన్నెవడమన్నాడు మాట? నాకు చెప్పు, నిన్నెవడమన్నాడు మాట అనరా మనోళ్ళు? అనన్న వారా మీరు? పోనీ అలా చూస్తున్నారు, ఆ మైక్ ఫెసిలిటీ అండి బాబు అలా పెట్టారు. అన్నోళ్ళ మీరు? మనమేనా తక్కువ తిన్నామా? నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా నాన్న? ఆ అమ్మాయి అంటుంది, నాన్న తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా? మాట ఇచ్చి ఇంటివా అని అంటూ కింద ఎంత గొప్ప మాట అందో చూడండి. నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చెయ్యి. అబ్బా, ఏం కుమార్తె అండి, ఏం కూతురండి. తండ్రే అంత గొప్ప భక్తుడే ఉంటే బ్యాక్గ్రౌండ్ బాగోలేకపోయిన భక్తిలో మాత్రం నెంబర్ 1గా ఉన్నాడు. అలాంటి నెంబర్ 1 కొడుకు కూతుర్లు ఎలా ఉంటారు? నెంబర్ 1 లాగానే ఉంటారు. ఏముంది? నా జీవితాన్ని నువ్వు తాకట్టు పెట్టడం ఏంటి? నన్ను బలేసేయడం ఏంటి? నన్ను ప్రతిష్ఠించడం ఏంటి అని ప్రశ్నించలేదు. ప్రియ సోదరి సోదరుడా, మీరు మీ అమ్మా నాన్నని ప్రశ్నిస్తున్నారా? ఆలోచించుకోండి ఒకసారి. అసలు వాళ్ళు మన బాగు కోసం చెప్తేనే, ఏంటి నీకేం తెలుసు అసలు అమ్మా, నీకేం తెలుసు నాన్న అంటాం మనం. వాళ్ళు మన బాగు కోసం, మన భవిష్యత్తు కోసం చెబితేనే తల్లిదండ్రులు ఏం చేస్తాం మనం? నిలదీస్తారు. పెద్ద పెద్ద మాటలు, ముదురు మాటలన్నీ మాట్లాడతారు, ఏదో వీళ్ళేదో వాళ్ళని కన్నట్టు. మన బాగు కోసం చెబుతుంటేనే తల్లిదండ్రులు నిలబెట్టేస్తున్నారే పిల్లలు. ఈయన తన బాగు కోసం, ఇలా చూడండి, ఆ అమ్మాయి బాగు కాదు అక్కడ. ఇంతకీ నేను మాట ఇచ్చేసాను రా, మా ఓడిని పంపిస్తానన్నాను, అదే మా ఓడిని పంపిస్తానని చెప్పాను నీ దగ్గర జాబ్ కోసం అంటే, నేను ఆ జాబ్ ఇష్టం లేదు నాకు డాడీ, నాకు ఆ జాబ్ ఇష్టం లేదు. నువ్వు వెళ్ళరా? ఎవరే, నేను మాట ఇచ్చాను రా, నా పరువు పోద్దురా, వెళ్ళరా. నీ జాబ్ లేదు ఏం లేదంటే ఎవరిని అడిగితే రిక్వెస్ట్ చేస్తే నీకు జాబు చూసాడు రా, నా ఫ్రెండ్ రా, చిన్నట్టు స్నేహితుడు కలిసాడు రా, ఆ జాబ్ వెళ్ళరా అంటే, నాకు ఆ జాబ్ ససీమరా ఇష్టం లేదు, నువ్వు ఇచ్చే కొత్త మాట నువ్వు వెళ్ళి చేసుకోపో ఉద్యోగం అనే పిల్లలు. మరి పలానా గ్రూప్ చదువుకోరా, నాకు ఆ గ్రూప్ ఇష్టం లేదు, నేను చదవనంటే చదవను. అరే అలా కాదురా, ఏదో ఒకలా కష్టపడి చదివి బాగుపడరా, బాగుంటుంది నీ భవిష్యత్తు అంటే, నాకు ఇష్టం లేదు. నువ్వు మాట ఇచ్చుకున్నావా? ఇచ్చుకో, నువ్వే చేసుకో. లేదురా మన బంధువుల దగ్గర నేను పంపిస్తానన్నాను రా, ఖచ్చితంగా మరి వాళ్ళకి సాయం చేస్తే ఎవడో లేరు, కొడుకులు లేరు వాళ్ళకి, నువ్వే కదా మనందరం దాంట్లో ఒకడే కొడుకు కదా నువ్వు, పిన్నోళ్ళకి లేకపోతే పెద్దమ్మోళ్ళకి లేరు కదా, వెళ్ళరా, వాళ్ళకి ముందు రోజు వెళ్ళి పని చేయరంటే, నేను వెళ్ళను, మాట ఇచ్చాను రా, నేను పంపిస్తానని. నువ్వు మాట ఇచ్చక నువ్వు వెళ్ళు. ఎవరు వెళ్ళాలి? మాట ఇచ్చినోడు వెళ్ళాలా? నీ బాగు కోసం మాటిస్తేనే మనము నిలదీసే రకాలు మనం. ఇతను ఆమె బాగు కోసం ఇచ్చిన మాట కాదు, తాను విజయం పొందొస్తే ఎదురుపడింది ఏదో, గుమ్మం నుంచి ఎదురొచ్చేది ఏదో నా ఇంట్లోంచి, ఆ దాన్ని నీకు ఏం చేస్తాను? బలిగా ఇచ్చేస్తాను, ప్రతిష్ఠిస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఎంత గొప్ప బిడ్డ చూడండి, తండ్రి మాట అంటే జవదాటనే బిడ్డ. ప్రియ క్రైస్తవ సోదరి సోదరులారా, ప్రియ భక్తులారా, ఇక గట్టిగా మాట్లాడే విశ్వాసులు, భక్తులు మనం, మీరు మీ జీవితంలో మీ తల్లిదండ్రులకు అలా ఉన్నారా? దేవుని పట్ల ఏదో ఒక వాగ్దానం చేసి, నా బిడ్డను పాస్టర్ గారు తయారు చేస్తాను, నీకోసం ఒక పరిచారకుడుగా చేస్తానని వాగ్దానం చేశాను. నేను అబ్బాయి నాకు అలాంటి ఇష్టం లేదు, చర్చి అది నాకు ఇష్టం లేదు, బయట బోల్డ్ ఎంజాయ్ చేయాలి, నేను బోల్డంత ఎంజాయ్ చేయాల్సిన వయసు ఉంది నాకు. నీకు ముసలాడివే, నువ్వు ముసలాడివే, నీకు పని నాకు పని ఏంటి? నేను కుర్రోడిని కుర్రదాన్ని అంటూ ఉంటారు. దేవుడికి ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు అతను, తండ్రి ఇచ్చిన మాట కోసం నిలబడింది ఈమె.
ఎవరు చూడండి, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళ ఉన్నారు ఇక్కడ తండ్రి కూతుళ్ళు. ఇలాంటి విశ్వాసం కుటుంబ వ్యవస్థల్లో చూస్తుంటే మచ్చ కూడా కనబడట్లేదు ఈ రోజుల్లో. అన్నిల్లో కనబడట్లేదంటే ఒక అర్థం ఉంది, భక్తుల కుటుంబాలలో కూడా కనబడట్లేదా? కనబడతలేదు. ఎదుగుదామంటే లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి, లేవు. కింద ఆవిడ అంటుంది, ఇంకా మంచి మాటలు చూద్దాం. నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. జస్ట్ ఒక్క పర్మిషన్ అడిగిందండి, చిన్న అవకాశం. డాడీ నువ్వేం చేస్తావంటే, నీ నోట నుంచి దేవుడికి ఏదైతే మొక్కుకున్నా ఆ ప్రకారమే చేయి నాకు, కానీ ఒక్క చిన్న కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హంబుల్, 2 నెలలు మాత్రం నన్ను పక్కన పెట్టు, విడిచిపెట్టే. ఎందుకంటే కింద చెప్తుంది, ఎందుకంటే నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గురించి ప్రలాపించెను. దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి ఎందుకు కన్యాత్వమును గురించి ప్రలాపించడానికి కొండల మీదకి పోయింది? అయ్యో నాకు పెళ్ళి అవ్వట్లేదే బాధపడిపోయిందంటారా? నాకు వివాహం చేసుకోలేకపోతున్నా, ఎంజాయ్మెంట్ లేదు, ఎంజాయ్ చేయలేనేమో. నేటి పిల్లలు ఎలా ఉన్నారు? అలాగే ఉంటారు. నేను ఏం చెప్పాను అలాగే ఉంటారు. వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడిపోతున్న రోజులు. ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయిని కూడా అలా లెక్కేస్తారంటే చూడండి, ఇంతకి కిందకి వెళ్తే మీకు అర్థమవుతుంది. తన కన్యాత్వమును గూర్చట 2 నెలలు ప్రలాపించడానికి కొండల మీదకి తన ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయి ఏడుస్తుందంట, కన్నీరు మున్నరైపోతుందంట. పెళ్ళి అవ్వట్లేదని, ఎంజాయ్ చేయడానికి కుదరట్లేదని బాధ. భక్తుడు కడుపును పుట్టిన భక్తిపరులైన బిడ్డకి అలాంటి ఆలోచనలు ఉంటాయా? ఎలాంటి ఆలోచనలు ఉంటాయి చెప్పనా? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14గా, కాబట్టి యవ్వన స్త్రీలు ఏం చేసుకోవాలి? వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. వాళ్ళు ఏం చేయాలి? స్త్రీలు ఏం చేయాలమ్మా? వివాహం చేసుకోకుండా కాదు, వివాహం చేసుకుని పిల్లలను కని మూడోసారి పిల్లలను కనడానికి ముందున్న స్థితిని కన్యత్వం అంటాం స్త్రీకి. ఇప్పుడు ఆ అమ్మాయి చూడండి, యెఫ్తా గారి కుమార్తె, భక్తిపరుడి యొక్క కుమార్తె, యెఫ్తా కుమార్తె కన్యత్వం గురించి ఎందుకు ఏడుస్తుంది చెప్పనా? నా తండ్రి కోసం నేను బిడ్డలను కనివ్వలేకపోతున్నానే. ఆదికాండంలో మనం చూస్తే 1:26, 1:28 మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. దేవుని కాన్సెప్ట్ ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? నాకు కుటుంబం కావాలి, నా పిల్లలు భూమండలం అంతా నిండిపోవాలి. పిల్లలు 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 ఇసుక రేణువులంతగా విస్తరించిపోవాలి నా పిల్లలు. నా కుటుంబం, పరమ తండ్రి కుటుంబంలో మనం బిడ్డలం. పరమ తండ్రి కుటుంబంలో మనం అందరం బిడ్డలం. ఆ తండ్రికున్న ప్రేమను రుచి చూడాలని నీలోనే ఆ తండ్రి గుణాన్ని, నీలోనే ఆ తల్లి గుణాన్ని పెట్టి తల్లి తండ్రులకు బిడ్డల పట్ల ఉన్న మమకారం, ప్రేమ అంటే ఏంటో తెలియాలని మనకే పిల్లల్నిచ్చి ఎందుకు ఇస్తున్నాడు? కుటుంబం. తండ్రిని అర్థం చేసుకుంటారని, సృష్టికర్త అయిన పరమ తండ్రిని అర్థం చేసుకోవాలంటే, తండ్రి ఎంత బాధపడుతున్నాడా, నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా, నేనంటే ఎంత ఇష్టమన్నా మా తండ్రికి అని నువ్వు పరమ తండ్రి యొక్క మనసు తెలుసుకోవాలంటే ముందు నీకు పిల్లలు ఉండాలి. ఎవరు ఉండాలా? పిల్లలు ఉండాలి. ఆ పిల్లలు ఉన్నప్పుడు నీకేమర్థం అవుద్ది? నీ కొడుకు కోసం, కూతురు కోసం ఎంతకైనా తెగిస్తావు, ఎంతకైనా కష్టపడతావు. ఇప్పుడు వీళ్ళందరూ రెక్కల ముక్కలు చేసుకుని ఎందుకు? తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి నైట్ డ్యూటీలు చేసి, ఆ డ్యూటీలు చేసి, ఈ తినే ముద్ద అన్ని డ్యూటీలు చేయక్కర్లే, అన్ని కష్టపడిపోకర్లే, అంత కూలీ నెల చేయక్కర్లే, అంత ఉద్యోగాలు చేయక్కర్లేదు. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. వారు ఎవరిని ఒక దేహి అని అడక్కోకూడదు. నా పిల్లాడు, నా కూతురు, నా కొడుకు, వారి కోసం ఏదైనా చేస్తాం. కుక్కలకు వచ్చేస్తుంది అనుకో, అవసరతే ఆ కుక్కకు అడ్డపడిపోతాం, మనం అడ్డపడిపోతాం. ఎందుకు? నా కొడుకు, నా కూతురు,
ప్రేమ, తండ్రి ప్రేమ, ఈ పరమ తండ్రి ప్రేమ అర్థం కావాలని పిల్లలను భూమి మీదకి పంపిస్తున్నాడు. ఈ ఉద్దేశం మెరిగిన ఈ బిడ్డ, నేను నా తండ్రి కోసం నేను కన్యగా ఉండిపోవాల్సిందేనా, నేను పిల్లలను కనే పరిస్థితి లేదా? ఎంత మంచి బిడ్డ అండి. అక్రమార్గంలో తిరిగే అనేక మంది జార స్త్రీలు ఉన్నారు. జార స్త్రీలు అంటే ఎవరు తెలుసా? పెళ్లి కాకుండానే తప్పుడు మార్గంలో పిల్లలను కనేవారు, లేదా తప్పుడు సంబంధాలను కలిగి ఉండేవారు, అక్రమమైన లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవారు. వాళ్ళని జార స్త్రీ అంటారు, జారత్వం. పెళ్ళైపోయిన వాళ్ళు కూడా వక్ర మార్గంలో తిరిగితే వాళ్ళని ఏమంటారు? వ్యభిచారులు అంటారు. వివాహం అయిపోయిన తర్వాత కూడా వక్ర మార్గాలు పట్టారనుకోండి, వాళ్ళని వ్యభిచారం అని బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట మనం గమనించగలం. పెళ్ళి కాకముందే ఇలాంటి పనులు చేస్తుంటే వీళ్ళని ఏమన్నాడు బైబిల్లో? జారత్వం. ఈ అమ్మాయి అలాంటిది అనుకోండి, నువ్వు మాటిస్తే నేనెందుకు ఉండాలి, నా జీవితం నేనెందుకు, నా కన్యత్వం, నా వయసు ఏంటి, అడవి కాచిన వెన్నెలైపోవాలా, నేను ఇలా పాడైపోవాలా, నువ్విస్తే నేనెందుకు వస్తానని చెప్పి రోజులివి. తల్లిదండ్రుల మాటను పక్కన పెట్టేసి రోజులివి. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకుని తగలబెట్టేసి రోజులివి. ఆ అమ్మాయి చూడండి, తండ్రి నీ నోట నుంచి ఏమైతే మాట వచ్చిందో ఆ మాట ప్రకారం నాకు చెయ్యి. ఏం కూతురు, ఏం తండ్రి, దేవుడి పట్ల కనబరుస్తున్న భక్తి చూడండి. ఈనాడు కుటుంబాలలో కరువైపోతున్నది. ఇది కుటుంబాల్లో కరువైపోతుంది. తల్లిదండ్రుల మాటలు వినే పరిస్థితులు లేవు బిడ్డలకు. వీళ్ళ పక్కన పెడితే నీ దగ్గరికి వస్తున్నాను. తల్లిదండ్రులు దేవుని మాట వినే పరిస్థితి ఉందా? యెఫ్తా దేవుని మాట అన్నాడు, మాట ఇచ్చాను చేస్తాను అన్నాడు అయితే దేవుడికి. అబ్రహాం గారు మాట ఇచ్చాడు, నువ్వు బలిం అన్నాడు అంతే. దేవుడు అడిగాడు, బలిం అంటే ఇస్తాకు సిద్ధమైపోయాడు. భార్యకు కూడా చెప్పాడా శారమ్మ గారికి? శారమ్మకు చెప్పలేదు. అది భక్తి. నువ్వు నీ బిడ్డలకు నీ మాట ఎందుకు అంటలేదంటే నువ్వు దేవుని మాట అంటదు. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. యెఫ్తా దేవుని మాట అన్నాడు, దేవునికి లోపడ్డాడు, దేవుని పట్ల భక్తి బాగా పండిపోయాడు. ఇంకా మాట ఇచ్చిన యెహోవాకు మాట తీయలేను. ఇంకా అది అతను భక్తి స్థాయి. నీకు లేదు కాబట్టి నీ బిడ్డలు అలా ఉన్నారు, నువ్వు అలా నడిపించలేకపోతున్నావు పరిస్థితి అది. ఈ బిడ్డ తండ్రిచ్చిన మాటకు లోబడిపోయిందండి. ఎందుకు ఏడుస్తుందట ప్రలాపం? నా కన్న తండ్రిని పరమ తండ్రికి బిడ్డలు నేను కనిపెట్టలేకపోతున్నానే అని కన్యత్వం గురించి 2 నెలలు ఏడవటానికి వెళ్ళిందట. ఏడ్చిన తర్వాత వచ్చిందంట. వస్తే ఏం చేశాడట? చివరికి ముగించుకుందాం. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసాను. ఇంతకీ బలి చేసాడా? మళ్ళీ వచ్చిన చదువు 28 వచ్చిన. అయితే అమ్మోనీయుల రాజు 29 ఎక్కడ 31 ఆయన మొక్కుబడి చేసుకున్నాడు కదా. అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితము మరియు దహన బలిగా అర్పించేదను. మామూలుగా ఏమనుకుని ఉంటాడంటే, ఆ కాలంలో అందరూ పశువులు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, గాడిదలు ఇవన్నీ పెంచుకునేవారు కదా. ఒకప్పుడు మనం కూడా పెంచుకునే ఉంటాం. ఇప్పుడు అన్నీ మారిపోయాం, ట్రెండ్ మారిపోయింది. కోడి రెట్లేసేస్తే నేను మానేసాం, కోళ్ళు పెంచడం మానేసాం, అవి పెంచడం ఇవి పెంచడం మానేసాం. శుభ్రం చేసి బద్ధకాలు వచ్చేసి మనకి ఇంకా ఏమీ లేవు. సరే మంద పక్కన పెట్టేస్తే అలా ఏదో వచ్చేద్ది అనుకుని ఉంటాడు పాపం. క్యాజువల్గా మనం ఇంట్లోకి ఎంటర్ ఒక డోర్ తీగి ఏమొచ్చేస్తే ఏ కుక్కో, ఏ కోడో, ఏ గేదో, ఏ ఆవో, ఏ దూడో, ఏ గుర్రం వస్తుంది అనుకుని ఉంటాడు. కానీ అతడు అంత అవివేకి కాదు, భక్తిపరుడు. అతను గుర్తుపెట్టుకోండి, భక్తిపరుడు. అక్కడే ఉందో చూడండి, మీరు సరిగ్గా చదివితే. ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దానిని అర్పించెదను అనెను. మరియు అనే దగ్గర ఆ బిడ్డను చంపేసాడు అనుకుంటారు చాలామంది. బలిచ్చేసి ఉంటాడురా పాపం. ఏం మనిషిరా, ఎంత కఠోరమైనడురా, కన్న బిడ్డను చెప్పేసుకుంటాడా అనుకుని సరిగా చూడని వాళ్ళు, సరిగా చదవలేని వాళ్ళు అనుకోవచ్చు. కింద చూస్తే అక్కడ ఏముందంటే మరియు అనే దగ్గర 1 అని అంకి వేసి ఉంది. కింద ఫుట్ నోట్లు ఏముంది? లేక ప్రతిష్ఠిస్తాను. ఏంటి? మనుషులైతే ప్రతిష్ఠిస్తా, ఒకవేళ అది ఏ పశువు, ఏ జంతువు అయితే దాని బలిగా అర్పిస్తా. ఇప్పుడు వచ్చింది ఎవరు? తన సొంత కుమార్తె, మనిషి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిష్ఠించేయాలి. దేవుని మందిర గుడారపు ద్వారమునెద్ద పరిచర్య చేయుటకు వెళ్ళిపోవాలిక.
ఇక పెళ్లి లేదిక, వివాహం లేదిక, ఆమె కన్యగానే ఉండిపోవాల్సిందేక. తన కోరికలను అణిచేసుకుంది. తన దేవుడి కోసం ఎంతో బిడ్డలను కానీ గృహ పరిపాలన చేయాలని ఉంది. తిమోతి గారితో రాసిన పత్రికలో మనం చూసాం. స్త్రీలు ఏం చేయాలట? పిల్లలను కానీ వివాహం చేసుకున్న పిల్లలను కానీ దేవుని కోసం పిల్లలను పెంచే పని గృహ పరిపాలన చేయాలి వాళ్ళు. ఈనాడు గృహ పరిపాలన మానేసి చాలామంది ఇంకా చాలా పరిపాలన చేయడానికి సిద్ధమవుతున్నారు. దేవుడిచ్చింది గృహ పరిపాలన. నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆ ఇచ్చిన బిడ్డల్ని నువ్వు మరలా దేవుని బిడ్డలుగా అప్పగించాలని. నువ్వేం చేస్తున్నట్టున్నావు? నేను గృహ పరిపాలన చేయను, నేను ఏవేవో పరిపాలన చెయ్యాలి, అవన్నీ నేను ఊరి మీద చాలా చేయాలనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎన్నో చేయాలనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అవా స్త్రీలు చేయవలసిన పని. ఇప్పుడు చాలామంది ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇందులో. మీరు నన్నే అన్నాడా? నేను అనలే. ఉద్యోగం ఇప్పుడున్న రోజులను బట్టి ఇద్దరు కష్టపడితేనే కానీ మన పరిస్థితులు గట్టెక్కే స్థితి లేదు. అంటే ఇప్పుడు స్త్రీలకి 2 బర్డెన్స్ ఉన్నట్టు. ఇప్పుడు 2 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇల్లు. పురుషుడికి ఒకటే డ్యూటీ, ఆ బయటికి వెళ్తాడు, కష్టపడతాడు, ఇంటికి వచ్చి పడతాడు, డబ్బులంతే. స్త్రీకి పాపం ఉద్యోగం చేసుకుని వచ్చి ఇల్లు చక్క పెట్టుకునే పని కూడా ఆవిడదే. మరి ఇప్పుడు ఎంత కేర్గా ఉండాలి మీరు? ఇంకా కేర్గా ఉండాలి. పిల్లలు వాళ్ళు ఆడుకుంటారులేండి ఎక్కడెక్కడో. మరి పిల్లలు ఏమైపోతారు? ఆడు బూతులు తిట్టుకుంటాడు, అవన్నీ నేర్చుకుని వచ్చి ఇంట్లో వాడుతూ ఉంటాడు. ఆడెవడో సిగరెట్లు తాగితే అదంతా చూసి ఈడు నేర్చుకుని వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చి ఈడు మొదలెడతాడు ఏ సందులోకో పొందులోకో పోయి. ఆడెవడో సెల్ ఫోన్లో ఏదో చెదర చూస్తుంటే ఈడు చూసి వచ్చి నాకు సెల్ కావాలంటాడు. మెల్లిగా ఏదో చూస్తాను అంటాడు, గేమ్ అంటాడు. గేమ్ నుంచి అలా వయసు పెరుగుతుంటుంది. వయసు పెరుగుతుంటే ఏం పెరుగుద్ది? ఆలోచనలు పెరుగుతుంటాయి. ఆలోచనలు పెరిగినప్పుడు సెల్లో చూసేవి కూడా మారిపోతుంటే వయసుకు తగ్గ ఏవో వెతుకుతూ ఉంటాడు. వెతికి చివరికి నీ మాట వినకుండా, నీ మాట పక్కన పెట్టి ఆడు బతికే బుగ్గిపాలైపోద్ది. ఇక నీ మాట వినకపోయినా పక్కన పెట్టి తర్వాత ముందు వాడు భవిష్యత్తు ఏదో బాగుండాలని కోరుకున్నారు కదా మీరు తల్లిదండ్రులుగా, వాడు భవిష్యత్తు చిత్రం అయిపోతుంది. చిత్రం ఏదో అంటారు, ఆకులు పట్టుకోవడం ఎందుకు? చేతులు కాలేక. చేతులు కాలిపోయిన తర్వాత పట్టుకోకమ్మా. కాళ్ళకు ముందే ఆకులన్నీ చుట్టేసుకుంటే కాలదు. దేవుడు చెప్పిన మాట దీపం ఉండగానే ఇంట్లో చక్క పెట్టుకో. ఒంట్లో దీపం ఉండగానే ఇంట్లో చక్క పెట్టుకోండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా తన భక్తి, తన కుమార్తె తన విధేయత, తండ్రి పట్ల చూపిస్తున్న విధేయత, తన భక్తి చూస్తే తండ్రి కోసం ఏదో చేయాలి, దేవుని కోసం ఏదో చేయాలనేటువంటి తాపత్రయం వాళ్ళ జీవితంలో కనిపిస్తుంది. వీళ్ళిద్దరి జీవితం మనకి ఆదర్శప్రాయమా కాదా? భక్తిపరులుగా మనం ఉండటానికి మనకి మాదిరేనే కాదా? ఇలా తండ్రిగా మనం ఉండాలి, ఇలాంటి కుమార్తెగా బిడ్డలుగా మనం మన తల్లిదండ్రులకు ఉండాలి. ఓకే, ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయనుగాక. ఆమేన్.